వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ ఇలా ఉంటుందని తెలుసుంటే మేము అసలు ఇప్పుడు ఈ బీచ్ కి వచ్చే వాళ్ళమే కాదు. అసలు ఏమైందో మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మేమైతే మా లొకేషన్ నుంచి ఫస్ట్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ కి పక్కనే ఉండే బస్ స్టాండ్ లో అయితే మేము ఆర్కే బీచ్ కి బస్ ఎక్కాము. అసలు బస్సెస్ కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకటి వెళ్తూనే ఉంటుంది ఆర్కే బీచ్ కి బస్. మనమైతే ఈ బీచ్ గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. ఆర్కే బీచ్ డిస్టెన్స్ వచ్చి 3.7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వైజాగ్ లోని ఈ ఆర్కే బీచ్ అనేది పెద్ద పాపులర్ ప్లేస్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు దీన్ని విజిట్ చేస్తారు. ఇందులో చాలా షాప్స్ ఉంటాయి అండ్ అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. అయినా మీరు ఆర్కే బీచ్ కి వచ్చారంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కొంతమంది నార్మల్ పీపుల్ కెమెరాస్ పట్టుకొచ్చి మీకు కేవలం 20 రూపీస్ కి ఫొటోస్ తీస్తాము అని అయితే అంటారు. కానీ మీరైతే ఆ ట్రాప్ లో అస్సలు పడొద్దు. 20 రూపీసే కదా అని అందరు ఫొటోస్ తీపించుకుంటారు. బట్ లాస్ట్ కి అయితే వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు థౌసండ్స్ లో. ఈ మధ్య ఈ విషయం అయితే చాలా వైరల్ అయింది. వీడియోస్ లో చూడడమే కాదు పర్సనల్ గా మేము కూడా అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. మమ్మల్ని కూడా ఒకళ్ళు వచ్చి 20 రూపీస్ కి ఫొటోస్ తీస్తామని అయితే అన్నారు. మేమైతే వద్దని చెప్పాము. మేమైతే ఆర్కే బీచ్ లో ఉన్న ఈ రంగుల రత్నం అయితే ఎక్కాము. మాకు ఈ రంగుల రత్నం అయితే 50 రూపీస్ చార్జ్ చేశారు అండ్ 30 రౌండ్స్ అయితే తిప్పుతారు వాళ్ళు. అలా ఈ రంగుల రత్నం 30 రౌండ్స్ తిరిగేసాక మేమైతే A to Z బీచ్ నైతే ఎక్స్ప్లోర్ చేసాము. నైట్ అయిన జనాలు ఈ బీచ్ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ కాంబినేషన్స్ తో బీచ్ అయితే అద్దరిపోయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డే వ్యూ కన్నా నైట్ వ్యూ వస్తాం ఉంది. ఆర్కే బీచ్ అంటేనే అసలు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే వెళ్లే ముందుగా నేనైతే ముందు రోజు నైట్ ఒక వీడియో అయితే చూసాను. అందులో ఏముందంటే ఆర్కే బీచ్ లో చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయని, ఇంకొంచెం ముందరకు గాని వెళ్ళామంటే ఆ అలలు మనల్ని లాక్కెళ్లిపోతాయంట. ఈ బీచ్ లో మనం అసలు ఒంటరిగా అస్సలు ఉండకూడదంట. రాగానే వాళ్ళు చెప్పింది నిజమే అని అయితే ప్రూవ్ అయింది. ఒకరు కూడా కొంచెం దూరం కూడా వెళ్ళట్లేదు బీచ్ లోపలికి. ఈ బీచ్ పక్కనే హోటల్ అయితే ఉంది. అయితే చాలా కాస్ట్లీ అనమాట. అందులో నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంటదంట. ఈ వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ ఇక్కడ అయితే అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి. అలానే ఎంతో ఫోర్స్ గా వస్తున్నాయి అండ్ వెళ్తున్నాయి కూడా. మీలో ఎంతమందికి ఆర్కే బీచ్ అంటే భయం కామెంట్ చేయండి చూద్దాం. మీరు కానీ ఈ వీడియో చూసారంటే ఫుల్ నవ్వుకుంటారు. స్టైల్ గా వీడియో దిగుదామని అలా దూరం నుంచి వెళ్తూ ఉన్నాను అనమాట. అక్కడికి కూడా వాటర్ వచ్చేసాయి. నన్ను భయపెట్టేసి నేనైతే క్రాస్ గా వెళ్ళిపోయాను. ఇలాంటి టైంలోనే నా బ్రెయిన్ ని నేను బాగా ఉపయోగించాను. అలలు బ్యాక్వర్డ్ వెళ్తున్న టైంలోనే నేను కూడా ఫార్వర్డ్ వెళ్ళాను. అలా అయితే వీడియో తీసుకున్నాను అనమాట. చూడండి అసలు ఎంత పెద్దగా అలలు వస్తున్నాయో. ఇంకా ఈ బీచ్ కి అయితే టాటా బై బై చెప్పే టైం అయితే వచ్చేసింది. మేమైతే ఇక్కడున్న పానీపూరి ట్రై చేసాము. మేమైతే చిన్నపిల్లలకి లైటింగ్ బెలూన్స్ కొనాలని అనుకున్నాము. బట్ మా ఈ లాంగ్ జర్నీలో అవి ఎక్కడ ఎక్స్పైర్ అయిపోతాయేమో అని కామ్ అయిపోయాము. అలా బీచ్ దగ్గర నుంచి అయితే మేము రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అరకు. మేమైతే టోటల్ అరకులో 13 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే బై డే మేము పోస్ట్ చేసే అరకు వీడియోస్ చంగున మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వచ్చేస్తాయి మొబైల్ లోకి. ఆర్కే బీచ్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మన వీడియో ఇప్పుడే షేర్ చేయండి. బీచెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన వీడియో ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.